హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబుజ్జి లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ వెళ్తూ లైక్ చేసి వెళ్ళండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా పిల్లలతో నేను డే మొత్తంలో ఎలా ఉంటానో, వాళ్ళని ఎలా చూసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు చూసేయండి. మన డే మంచిగా స్టార్ట్ అవ్వాలి అంటే ముందు అమ్మ నిద్ర లేవాలి కదా. నిజంగా చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ ఒక తల్లయ్యాక ఆ విలువేంటో తెలిసింది. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, వర్కింగ్ ఉమెన్స్కి నిజంగా హ్యాండ్స్ అప్ అబ్బా. ఇంట్లో ఉన్న మాకే అసలు తీరిక ఉండదు పనులకి, అసలు టైంకి కూడా తినలేము మేము. అలాంటిది వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకొని మళ్ళీ వాళ్ళ స్కూల్కి పంపించేసి మళ్ళీ వంట చేసుకొని అసలు ఎలా హ్యాండిల్ చేస్తారో అర్థం కాదు. మళ్ళీ వాళ్ళకి రెస్టా అసలు సరిగ్గా ఉంటుందో లేదో కూడా అర్థం కాదు. నిజంగా ఏదైనా ఫేస్ చేస్తేనే ఆ అనుభవం తెలుస్తుంది కదా. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్కి మాత్రం అస్సలు తీరిక ఉండదు, ముఖ్యంగా ఈ పిల్లలు ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళు అసలు ఎలా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ప్రతిరోజు రేపటి గురించి ముందు రోజే ఆలోచించి పెట్టుకుంటాను. రేపు ఏం చేయాలి, ఏ వంట చేయాలి, పిల్లలకి ఏ చేస్తే బాగుంటుంది అని ఒక ప్లాన్ చేసి పెట్టుకుంటాను. పొద్దున్న తొందరగానే లేద్దాం అనుకుంటాను, కానీ లేవలేకపోతాను. ఎందుకంటే నైట్ అంతా మా చిన్న బుడతాడైతే అస్సలు నిద్ర పోనిస్తే ఒట్టు. అటు ఇటు తిరుగుతాడు, మళ్ళీ అమ్మ అని లేస్తాడు. ఒకసారి వాటర్ కానీ ఇంకోసారి వాష్రూమ్ కానీ. ఇక ఇక్కడ వచ్చేసి మీకు ఒకటి చెప్పాలి, వాడు వాష్రూమ్కి వెళ్తాడు కదా, పాపం చిన్నోడు తెలియదు, కిందనే పోతాడు కాబట్టి ఇక వానికి ఒక అలవాటు నేర్పాను. ఎందుకంటే మనం లేనప్పుడు జారి పడతారు, తడి ఉంటుంది కదా, అందుకనే మ్యాట్ తీసుకొచ్చి అక్కడ వేయాలి బెట్ట అని. ఇప్పుడు కూడా అలానే చేశాడు, మళ్ళీ మ్యాట్ తీసుకొని వచ్చి పెట్టాడు. ఇక నేను తొందరగా లేద్దామనే ఈరోజు లేసాను, కానీ నాతో పాటు చిన్నోడు కూడా లేసాడు. అది సంగతి అనమాట. ఇక ఏం చేద్దాం, ఇక వాడితోనే సరదాగా ఉండాలి. కాసేపన్నా వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేస్తే ఏడవకుండా ఉంటాడు. లేదంటే అరే జరుగురా నేను పక్కకు పని చేసుకుంటా అనేసి అంటే ఏడుపడు స్టార్ట్ అవుతుంది. ఇక నాకు చిన్నపిల్లలు ఏడుపు అంటే చాలా ఇరిటేట్గా ఉంటుంది. వాళ్ళు ఏడ్చారంటే కాన్సన్ట్రేట్గా ఏ పని చేయలేను. అందుకనే వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేస్తే వాడు హ్యాపీగా ఆడుకుంటాడు. ఇక వాడు ఎలా ఉంటాడో నాతో మీరు కూడా చూసేయండి. పిల్లలు పేరెంట్స్ నుంచి అన్నీ నేర్చుకుంటారు కదా చూసి. అందుకనే వాళ్ళ ముంగట మనం పద్ధతిగా ఉంటే వాళ్ళు ఒక మంచి పద్ధతి, ఒక క్రమశిక్షణలో వెళ్తారు. లేదంటే చాలా అల్లరి పిల్లలుగా తయారవుతారు. అందుకనే నేను ఏది చేసినా కొద్దిగా చూసి చేస్తా. వాళ్ళ ముందు ఫోన్ కూడా వాళ్ళు లేనప్పుడు లేదా పడుకున్నప్పుడే ఎక్కువ వాడుకుంటాను. పొద్దున్నే ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, ఈ మధ్య వాడికి కూడా స్టార్ట్ అయిందనమాట. నాకు కూడా చేయించు అని సింక్ దగ్గరికి వెళ్ళేసి ఇలా పడుతున్నాడు. అందుకని వానికి చిన్నగా మౌత్ క్లీన్ చేసి ఫేస్ వాష్ అయితే చేశాను. వాడికి ఒక్కటే చేస్తాను. ఇంకా మేమైతే సింక్ని యూజ్ చేయము, ఎందుకంటే అక్కడ బుద్ధుడిని పెట్టిన కాబట్టి నీట్గానే ఉంచుతాను. అక్కడ హ్యాండ్ వాష్ కూడా చేయను. ఇక చిన్నోడికైతే పాలు పెట్టాలి, కాసేపు కూర్చోరా హాల్లో అనేసి అంటే లేదు అనేసి ఏడ్చాడు. అందుకని ఇక్కడ కౌంటర్ టాప్ పైన కూర్చోబెట్టాను. నేను ఇంట్లో పిల్లలు నాతో ఎంత బాగుంటే నేను అంత పీస్ఫుల్గా పని చేయగలుగుతాను. వాళ్ళు ఏడ్చారా ఆ పని అక్కడే పెట్టి పిల్లలతోనైతే ఆడుకుంటాను. అది నాకు చాలా ఇష్టం. వాళ్ళని ఏడిపించడం ఇష్టం ఉండదు. ఇంకా సివియర్గా ఏడిపించారంటే దెబ్బలు పడతాయి అంతే. పిల్లలకు భయపెట్టే టైంలో భయపెట్టాలి, ప్రేమగా చూసుకునే టైంలో ప్రేమగా చూసుకోవాలి. అతి గారాబం చేస్తే నెత్తికెక్తారు. అందుకే చిన్నప్పటి నుంచి కొద్దిగా ఒక క్రమంలో పెంచితే పెద్దయ్యాక అదే డిసిప్లైన్గా ఉంటారు. ఇక ఈరోజు అయితే పెద్దబాబు తొందరగా లేవలేడు. చిన్నోడు నాతో పాటే లేసాడు కాబట్టి వాడితో కాస్త ఆడుకుంటూ వంట చేస్తున్నాను. వంట అంటే ఇప్పుడైతే పాలు పెట్టాను. వాడికి కొద్దిగా పాలు తప్పితే కాసేపు పడుకుంటాడు, ఎందుకంటే తొందరగా లేసాడు. మేము 6:30 అలా లేసాము. అందుకే వీడికి కొద్దిగా పాలు తాగిపించి జోగొడితే పడుకుంటాడు. అందుకనే వీనైతే తొందరగా పాలు తాగిపించేస్తే నా పని అయిపోతుంది. ఇక వంట చేసుకోవాలి. ఇంతలో పెద్ద బాబు కూడా లేస్తాడు. వీడి బాధ్యత అయిపోతుందో లేదో వాడు లేస్తాడు. పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ వంట చేయడం అంటే నాకు నిజంగా తలనొప్పి. ఎవరైనా వండి పెడితే బాగుండు అనిపించేది. మా అమ్మ ఉంటే ఏం చెక్క వండి పెట్టేది, నేను లేచి పిల్లల్ని రెడీ చేసుకొని నేను కూర్చొని వాళ్ళతో ఆడుకునేదాన్ని. ఇక వంట చేయడం అంటే కొద్దిగా కష్టమే, కానీ తప్పదు, చేసుకోవాలి కదా. నా కోసమైనా పిల్లల కోసమైనా. ఇక మా వారైతే ఈవినింగ్ ఎప్పుడో వస్తారు. ఇక మోస్ట్లీ నేను పిల్లలే ఉంటాం కాబట్టి ఇక సరదాగా ఉంటాం మేమైతే. ఇంకా చిన్నోడికైనా పెద్దోడికైనా పాలలో నేనైతే బెల్లమే వేస్తాను. షుగర్ ఎప్పుడో ఒకసారి వేస్తాను. తురిమిన బెల్లము ఒక బాక్స్లో అయితే కట్ చేసి పెట్టుకుంటాను.
లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పిల్లలిద్దరికీ ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది అనేసి, అందుకే కొద్దిగా ఐరన్ ఫుడ్ అలా పెడుతున్నాను. ఇక పాలలో షుగర్కి బదులు బెల్లమే వేస్తున్నాను. ఈవినింగ్ టైం అట్లా పల్లి పట్టి నువ్వుల పట్టి అలా ఇస్తున్నాను. చిన్నోడికైతే రైస్ తింటాడు, కానీ కొద్దిగా తింటాడు, ఉంచేస్తాడు మెతుకులు అట్లా ఉంటే. మెత్తగా చేసినా కూడా తినడు. అందుకనే బియ్యంని మంచిగా దోరగా వేపి ఇట్లా పౌడర్ చేశాను. ఇంకొకటేమో మకానా పౌడర్ అలాంటివి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇంతకుముందు వీడియోస్లో చూసుంటారు. ఆ రెండు అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసి వండి వానికి టిఫిన్ లాగా పెడతాను. ఇక సార్ అయితే తినేసి పడుకున్నాడు. ఇంతలో పెద్దోడు లేసాడు. వాడు కూడా కాస్త ఫేస్ వాష్ చేపించి పాలు తాగిపించి బాల్కనీలోకి వచ్చాము. ఈసారి ఎండలు ఏ విధంగా కొట్టాయంటే ఇక్కడున్న ఆకులు అలాగే పువ్వులు అన్నీ ఎండిపోయి కింద రాలిపోయినాయి అనమాట. ఇంకోటి లాస్ట్ ఒక 10 days అలా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. ఈ బాల్కనీని చూసే దిక్కే లేదు అసలు. వచ్చిన తర్వాతనే ఇదంతా కాస్త నీట్గా చేసిన తర్వాత ఆకులు అయితే కట్టాను, ప్లాస్టిక్వి, అది మనీ ప్లాంట్ ఆకులు ఆర్టిఫిషియల్వి. ఇక ఈ ఫ్లవర్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను, కానీ వర్షాలే పడుతున్నాయి లాస్ట్ 2-3 days బ్యాక్. ఇక అందుకనే ఈరోజు కాస్త ఎండ ఉండే, అందుకనే కొద్దిగా కూల్గా ఉంటుంది బాల్కనీ. పొద్దున్నే లేవగానే ఇక్కడనే టైం స్పెండ్ చేస్తాం పిల్లలు నేను. కొద్దిగా చూడడానికి బాగుండాలి, పీస్ఫుల్గా ఉండాలి, ఫ్లవర్ డెకరేట్ చేద్దామని ఇక మా పెద్దోడు వచ్చాడు. వానికైతే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి అంటే. ఇక వాడు కూడా పక్కకుంటే నాకు కూడా సరదాగా ఉంటాడు. అవి ఇవి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా అవి అయితే ఫినిష్ చేసాము. ఇక చిన్న బాబు అయితే పడుకున్నాడు. ఇక పెద్దోడికి నేను ఇద్దరం ఫ్రెష్ అయిపోయాము. ఈ సమ్మర్ తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటారా? హౌస్ వైఫ్ని మించిన ఒక బెస్ట్ ఉద్యోగం లేదు అని. అలా ఏంటి, ఎందుకు అంటారా? మనం పొద్దున్నే లేచి వంట చేసుకొని పిల్లల్ని చూసుకొని హ్యాపీగా టీవీ చూస్తూ గడిపేయచ్చు. అదే బయటికి వెళ్ళి పని చేస్తేనా ఇక మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందో. నాకు అప్పుడు అనిపించింది, ఎవరేమనుకున్నా పర్లేదురా బాబు, ఈ లైఫే బాగుంది నాకు, హ్యాపీగా లేవడం, పిల్లల్ని చూసుకోవడం, వంట చేసుకోవడం, వాళ్ళతో టైం పాస్ చేయడం అనేసి. నిజంగా అబ్బా, బయటికి వెళ్ళి వర్క్ చేసే ఉమెన్స్కి నిజంగా హ్యాండ్స్ అప్ చెప్తున్నా నేనైతే. ఎవరింట్లోనైనా సరే బయటకు వెళ్ళి పని చేయాలి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మంచి సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు హ్యాపీగా వాళ్ళ వర్క్ చేసి వాళ్ళ వర్క్ మీద కొద్ది కాన్సన్ట్రేషన్ చూపిస్తారు. అందుకనే నేను మా వారికి అయితే ఆయన వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపించాలని ఇంట్లో బాధ్యతలని నేను తీసుకుంటాను. పిల్లల విషయం కానీ, ఇంకా గ్రోసరీస్ కానీ, కూరగాయలు కానీ, ఇంకేమైనా ఉంటే ఆయన ఓపిక ఉంటే ఆయన తీసుకొస్తారు, లేదంటే నేను తనతో పాటు వెళ్ళి నేనే తీసుకుంటాను. అదే అనమాట. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకుంటే వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతారు. ఈ విషయంలో కొద్దిగా పొరపాటు చేస్తున్నా, ఎందుకంటే కొన్ని తెలిసి ఉండాలి. పిల్లల విషయంలో అయితే తనకేం తెలియదు అసలు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏది ఇష్టపడతారని ప్రతి ఒక్కటి నాకే తెలుసు, కానీ ఆయనకు పాపం తెలియదు. వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఎంత తాగుతాడు, ఏం పెడితే తింటాడు, ఎలా పెడితే తింటాడు అని అడిగితే నిజంగా నాకు నవ్వు వస్తుంది. ఇక నాకు ఎంత పని ఉన్నా సరే సాయంత్రం వరకు ఆ పని అంతా పూర్తి చేసుకొని వీళ్ళతో ఆడుకోవడానికి రెడీగా ఉంటాను. పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. ప్రతి ఒక్క మదర్ చేయాల్సిన పని ఇదే. పిల్లల్ని కాస్త దగ్గరికి తీసుకొని వాళ్ళ లోకంలోకి వెళ్ళి వాళ్ళతో ఉంటే వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు మనకు. అందుకని సాయంత్రం వరకు ఎన్ని పనులున్నా అప్పటి వరకు ఫినిష్ చేసుకొని ఇక వీళ్ళతో ఇలా ఆడుకుంటాను. ఇక చిన్నబాబు అయితే జ్యూస్ అడిగాడు. ఇక అందుకోసం అనేసి కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ ఉంటే దాన్ని జ్యూస్ చేసి అందులో కొద్దిగా బెల్లం వేసి ఇస్తున్నాను. ఇందాక చెప్పాను కదా షుగర్ ఎక్కువ యాడ్ చేయను, అది కూడా కొద్దిగా బెల్లం వేసి ఇస్తాను. వాళ్ళు కూడా కొద్దిగా ఇష్టంగానే తాగుతారు, స్వీట్గా ఉంటుంది కదా. ఇక ఈవినింగ్ అయిపోయింది, మా వారు వచ్చే టైం కూడా అయింది, అందుకోసమని స్నాక్స్ కూడా చేయాలి కొన్ని.
వంట అయితే అన్నం పెట్టేశాను, అట్లానే సాంబార్ కూడా చేశాను. దాంట్లో పక్కకి కొద్దిగా వడ ఉంటే బాగుంటుంది అనేసి అనిపించింది. పిల్లలైతే హ్యాపీగా తాగేశారు. నేను చిన్నోడు తాగడేమో అనుకున్నా కానీ పెద్దోని చూసి చిన్నోడు కూడా చాలా నేర్చుకుంటున్నాడు. వాడేం చేస్తే చిన్నబాబు కూడా అదే చేస్తాడు. ఇక వాడు కూడా తాగేశాడు. ఇంతకుముందు అసలు తాగేవాడు కాదు, పుల్లగా ఉంటుంది అని కొద్దిగా బెల్లం యాడ్ చేసిన నుంచి తాగుతున్నాడు. పాపం ఇంట్లోనే పిల్లలు బోరింగ్గా ఫీల్ అవుతారు అనేసి వాళ్ళ నాన్న రాగానే ఇక్కడ ఇంటి దగ్గరలో ఉన్న పార్క్కి అయితే తీసుకెళ్ళాము. చాలా ఎంజాయ్ చేశారు. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ మీకు ఒకటి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా అప్పుడప్పుడు మీకు చెప్పే ఉంటాను, జిఎన్ఎం చేస్తున్నాను, రిజల్ట్ కూడా వచ్చింది అనేసి. ఫైనల్గా థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అయింది. రిజల్ట్ కూడా డిక్లేర్ చేశారు మేడం. ఇంకా సక్సెస్ఫుల్గా థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది, నా కోర్సు పూర్తయింది అనేసి. ఇక ఎంత హ్యాపీగా ఉంది అంటే నిజంగా ఆ సంతోషం మాటల్లో చెప్పలేను అసలు. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో గోల్ ఖచ్చితంగా ఉంటుంది కదా, ఇది సాధించాలి, ఏదో చేయాలి అనేసి. కానీ కొంతవరకు కొందరు చేరుకోలేరు, కొందరు చేరుకుంటారు. ఒక ఆడపిల్ల మాత్రం చేరుకోవాలి అంటే భర్త సపోర్ట్, అలాగే తండ్రి సపోర్ట్ చాలా అవసరం. ఆ దేవుడి దయతోని ఇద్దరు సపోర్ట్ నాకు చాలా ఉంది. అందుకే నా కోర్స్ని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అందుట్లో ఎక్కువ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా నాన్నకి. ఎందుకంటే చాలా ఫీజులు పెరిగిపోయాయి అప్పటికి మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికి లాస్ట్ 5-6 ఇయర్స్లో. అసలు అయినా కూడా మా నాన్న వెనకడుగేయకుండా లేదురా భవిష్యత్తు బాగుంటుంది అయినా అని ఎన్ని అంటే అన్ని కట్టి మరీ చదివిపించాడు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నా రిజల్ట్ ఆయనకు ఒక మంచి గిఫ్ట్గా ఇచ్చాను నేనైతే. ఫ్యూచర్లో జాబ్ అవి తర్వాత సంగతి, కానీ ఇప్పటికైతే చేతిలో ఒక పట్టా ఉంది అనేసి నిజంగా హ్యాపీగా ఉంది. ఏదైనా మనం బలంగా కోరుకుంటే అది ఎంత కష్టమైనా సరే సాధిస్తాం కదా, అదేవిధంగా నాకు కూడా జరిగింది. ఏంట్లా అంటారా, పిల్లలతో ఇంటి పనులతో చదువుకోవడం, రికార్డ్స్ ఇవన్నీ అస్సలు కావు. కానీ మన కోరిక బలంగా ఉంది కాబట్టి అవన్నీ జయిస్తూనే ముందుకు వచ్చానని చెప్పొచ్చు. ఇక ఆ స్టోరీ అంతా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడైతే నేను వడలేసాను, మసాలా వడలు, ప్రాసెస్ మీరు చూసే ఉంటారు. ఇక నైట్ టైంలో అయితే బుద్ధుడి దగ్గర కాసే ధూపం వేసాను, ఇల్లంతా ప్లజెంట్గా ఉంటుంది అనేసి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే పాజిటివ్గా ఉంటుంది అని. ఇదండి వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.